పూర్వం ఉజ్జయిని అనే నగరం ఉండేది. ఆ నగరం అపారమైన ప్రశాంతతతో, స్వచ్ఛమైన గాలితో, పచ్చని వృక్షాలతో నిండిపోయి ఉండేది. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతుడు. అతడు ఒక శివభక్తుడు. ఒకరోజు శివభక్త పారాయణుడైన చిత్రాంగదుడు అనే గంధర్వుడు దివి నుండి భువికి చేరుకుంటాడు. గంధర్వుణ్ణి చూడగానే నిండు సభలో ఉన్న వజ్రదంతుడు "ఏమీ మా భాగ్యము" అంటూ నమస్కరిస్తాడు. "స్వామి, మీరు భూలోకానికి విచ్చేయుటకు గల కారణం?" "వజ్రదంత, నేను నందికేశ్వరుని ద్వారా కేదారేశ్వర వ్రతం మహిమను తెలుసుకున్నాను." "చిత్తం స్వామి, ఆ వ్రత విధానాన్ని వివరించండి." "ఈ వ్రతం శివునికి అతి ప్రీతికరం. దీన్ని ఆచరించిన వాడు పాపాలన్నీ తొలగించుకొని శివానుగ్రహాన్ని పొందుతాడు." "మరి ఈ వ్రతాన్ని ఎప్పుడు, ఎలా ఆచరించాలో చెప్పండి స్వామి." "కార్తీక మాసంలో దీన్ని ఆచరించడం ఉత్తమం. ఇది నిజంగా మహత్తర వ్రతమని అనిపిస్తోంది. దీనిని భూమి మీద ఉన్న మానవులకు తెలియజేయాలని మీరు అనుకోవడమేనా స్వామి?" "అవును వజ్రదంత, మానవులు ఈ వ్రతం చేస్తే వారి జీవితం శుభప్రదమవుతుంది, శివ సాన్నిధ్యం లభిస్తుంది. మీరు చెప్పినట్లు నేను ఈ వ్రతాన్ని పాటించి శివుని కృపను పొందాలని సంకల్పిస్తున్నాను స్వామి." "శుభం. నీ సంకల్పం వలన ఈ భూలోకానికి శివుని కటాక్షం మరింత పెరుగుతుంది." తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. వజ్రదంతుడు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడయ్యాడు. ఇతగాడు ఒక వైశ్యుడు, ఉజ్జయిని నగరవాసి. ఇతడికి పుణ్యావతి, భాగ్యావతి అనే 2 కుమార్తెలు ఉన్నారు. వారు ఒకరోజు తండ్రి వద్దకు వెళ్ళి ఇలా అడుగుతారు: "నానా, మాకు కేదార వ్రతం చేయడానికి అనుమతిని ఇవ్వండి. బిడ్డలారా, నేను దరిద్రుడిని. మీ వ్రతానికి కావలసిన సామాగ్రిని సమకూర్చేంత డబ్బులు నా దగ్గర లేవు. కాబట్టి ఈ ఆలోచన వదిలేయండి." "నానా, మీరు బాధపడకండి. డబ్బు లేకపోతే ఏముంది, మీ అనుమతి ఉంటే చాలు. మేము ఏదో ఒక మార్గం చూసుకుంటాం." "చిన్నారులారా, మీ మనసు ఎంత పవిత్రంగా ఉందో చూస్తే నాకు ఆనందం కలుగుతోంది. వ్రతానికి డబ్బు కాదు, భక్తి కావాలి అని మీరు నాకు గుర్తు చేశారు. సరే బిడ్డలారా, మీరు కేదారేశ్వర వ్రతం చేయండి. నా ఆశీర్వాదం మీతో ఉంటుంది." "ధన్యవాదాలు నానా, మీ ఆశీర్వాదమే మాకు గొప్ప సంపద." వారిరువురు ఒక వటవృక్షం కింద కూర్చొని తోరము కట్టుకొని పూజను భక్తితో చేస్తున్నారు. మహేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుగ్రహించాడు. వారు చక్కగా వ్రతమాచరించుచున్నారు. వారి భక్తికి మెచ్చి శివుడు సాక్షాత్కరిస్తాడు. వారిరువురికి ఐశ్వర్యాలు, సుందర రూపాలను ప్రసాదించి మాయమవుతాడు. ఓం నమ శివాయ. ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వచ్చింది. సౌందర్య సోయగం కలిగిన ఆ వైశ్యపుత్రికలో పెద్దామె పుణ్యావతిని ఉజ్జయినీయ నగర మహారాజుకు, చిన్నామె భాగ్యవతిని చోళ భూపాలుడుకు ఇచ్చి వివాహం చేస్తారు. వారి తండ్రి అయిన వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో, రాజభోగాలతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంత కాలానికి చిన్న కుమార్తె భాగ్యావతి ఐశ్వర్య మదోన్మతురాలై
కేదార వ్రతాన్ని మరిచిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది. అతగాడు ఆమెను మరియు కుమారుడిని రాజ్యము నుంచి వెళ్ళగొట్టేశాడు. ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుడిని చెంతకు పిలిచి, నాయనా, నీ పెద్ద తల్లి ఉజ్జయినీపురం మహారాణి, ఆమె వద్దకు వెళ్ళి మన దీన స్థితిని వివరించు. తనని మనం సహాయం కోరుతున్నట్టు తెలియచేసి రా నాయనా అని చెప్తోంది. అలాగే అమ్మా, ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పి పిల్లవాడు బయలుదేరుతాడు. అతడు ఉజ్జయినికి వెళ్ళి తన పెద్దమ్మ అయిన పుణ్యావతిని కలుస్తాడు. తమ దుస్థితిని మొత్తం పుణ్యావతికి వివరించగా ఆమె కొంత ధనమిచ్చి కుమారుడిని సాగనంపింది. అలా వెళ్తుండగా మార్గమధ్యంలో మహేశ్వరుడు దొంగ రూపంలో వానిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరల పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి మొత్తం వివరిస్తాడు. ఆమె మరల కొంత ధనాన్ని ఇచ్చి పంపింది. మళ్ళీ మార్గమధ్యంలో శివుడు ఆ సొమ్మును దొంగ రూపంలో వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు. పిల్లవాడు భయపడి మరల పెద్ద తల్లి వద్దకు బయలుదేరుతుండగా, ఓయి పుత్ర, నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతాన్ని మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదు అని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియచెప్పాడు. అప్పుడామె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతం చేయించి తల్లితో కేదార వ్రతం చేయవలసిందిగా చెప్పమని చెప్పింది. పిల్లవాడు వెళ్తుండగా కొంత డబ్బు ఇచ్చి సాగనంపింది. అతడు ఆ ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసిందని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యావతి భక్తితో కేదార వ్రతాన్ని చేసింది. ఆమె భర్త మంది మార్బలంతో వచ్చి ఆమెను కుమారుడిని రాజధానికి తీసుకొని వెళ్ళాడు. భాగ్యావతి ప్రతి సంవత్సరం కేదార వ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తుంది. విన్నారుగా శ్రీ కేదారేశ్వర వ్రతకల్పము. నోమిన వారికి నోము కద్దు, నోమని వారికి ఇలా కష్టాలు తప్పవు. మీకు మా కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయగలరు. మళ్ళీ కొత్త కథతో కలుద్దాం.